హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో తమ్నెల్ చూడగానే అర్థమైపోయి ఉండాలి. యెస్, యానిమేస్ విత్ బెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్స్. సో ఈ మ్యాటర్ అసలు ఇది ఎలా డిసైడ్ అవుతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాక్టర్‌లు చూసుకుంటే సో యానిమే ఫస్ట్ ఎపిసోడ్ చూడంగానే లిటరల్లీ ఇది మాస్టర్ పీస్ రా! అండ్ ఆబ్వియస్లీ ఈ యానిమే తోపు తురుము దీని దన్నే యానిమే ఇంకోటి రాదు అనే రేంజ్‌లో అయితే ఫిక్స్ అయిపోతారనమాట. ఆర్ ఎల్స్ యానిమే ఫస్ట్ ఎపిసోడ్ చూడంగానే ఈ యానిమేని అసలు మిస్ అవ్వకూడదు అని చెప్పి వెంటనే మనం మొత్తం ఎపిసోడ్స్ అయితే చూడడం స్టార్ట్ చేస్తాం. సో అలా అనిపించే యానిమేస్ ఏవైతే ఉంటాయో అండ్ ఆ బెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్స్ ఉండే యానిమేస్ ఏవైతే ఉంటాయో వాటినైతే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను అనమాట. అని గుర్తుపెట్టుకోండి గైస్, ఇక్కడ ఎటువంటి ర్యాంకింగ్ లేదు. లైక్ ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, ఇదే సెకండ్ ప్లేస్లో ఉండాలని. ఎందుకంటే దీంట్లో ఉండే ఈ లిస్ట్లో ఉండే ప్రతి ఒక్క యానిమే యొక్క ఫస్ట్ ఎపిసోడ్ తోపే, లిటరల్లీ 10/10. సో కాబట్టి ఏ ఎపిసోడ్కి కంపారిజన్ లేదు, అన్నీ తోపే. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్లో చెప్పే యానిమేస్ అన్నీ చూడండి అని నేను చెప్పను. ఎందుకంటే ఈ లిస్ట్లోనే ఆ యానిమే చూడాలో లేదో కూడా నేనే చెప్తానమాట. సో మీరు చేయాల్సింది ఒక్కటే, ఎంతోమంది చెప్పాను చూడండి, యానిమే ఈ వీడియోలో ఫుల్గా చూడండి. ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ డీమన్ స్లేయర్ తోటి స్టార్ట్ చేద్దాం భయ్య. సో డీమన్ స్లేయర్ చూసుకుంటే ఇప్పటికే ఆల్రెడీ 3 సీజన్స్ అయితే వచ్చాయండి. ఒక మూవీ వచ్చింది అండ్ ఇంకొక వైపు ఇన్ఫినిటీ కేజీలు అనౌన్స్ అయిపోయింది. సో ఓవరాల్గా డీమన్ స్లేయర్ ఈస్ ప్యాక్డ్ విత్ క్రేజీ ఎపిసోడ్స్ అండ్ క్రేజీ యానిమేషన్స్. అండ్ మంచి ఎపిసోడ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని రీసెంట్గా వచ్చే సీజన్ పక్కన పెడితే. సో ఇప్పుడు డీమన్ స్లేయర్లో ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో లిటరల్లీ ఆ ఎపిసోడ్ డీమన్ స్లేయర్కి ఫ్యాన్స్ని అయితే తెచ్చిపెట్టింది. ఎస్, ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఎపిసోడ్ 19 డీమన్ స్లేయర్ని గ్రేటెస్ట్గా మార్చినా కానీ ఎపిసోడ్ 1 ఆ 19 వరకు చూడడానికి అయితే రీజన్. బికాస్ మిగతా ఎపిసోడ్స్ చూసుకుంటే ఫ్యాన్స్ అంత క్రేజీ హైప్ ఇచ్చే రేంజ్లో ఇవ్వకపోయినా ఎపిసోడ్ 19 వరకు చూసారంటే ఆ ఎపిసోడ్ 1 ఇచ్చిన స్టఫే అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ డీమన్ స్లేయర్ ఎపిసోడ్ 1 ఏదైతే ఉంటుందో మైండ్ బ్లోయింగ్. అప్పటికి నేను ఆ మాంగా కూడా చదవలేదు, నాకు డీమన్ స్లేయర్ అంటే ఏంటో కూడా తెలీదు. నేను అది ఫస్ట్ టైం ఆ ఎపిసోడ్ చూసినప్పుడు డెఫినెట్లీ ఇది ఎపిసోడ్ 1 తోపురా. అసలు ఎలాంటి ఎపిసోడ్ 1లో ఇంకా ఎక్కువగా రావాలని కోరుకున్న రోజులు ఉన్నాయన్నమాట. బికాస్ వావ్ భయ, అసలు అది ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. ఫస్ట్ టైము ఎయిరింగ్ అవుతున్నప్పుడు డీమన్ స్లేయర్ని చూస్తే ఆ వీక్ చూసి ఆ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ వరకు ఆగడం ఎంత కష్టమైందో తెలుసు ఆ కాలంలో. ఎస్, అంత క్రేజీ ఉంటుంది ఆ ఎపిసోడ్ 1. ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎపిసోడ్ 1 ఆ సస్పెన్స్ని బిల్డ్ చేస్తుంది. ఏది ఫస్ట్లో చూసుకుంటే ఏమో ప్రశాంతంగా ఉంటుంది, సస్పెన్స్ కూడా ఉండదు భయ్య. యాక్చువల్గా ఎపిసోడ్ అంతా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. మన హీరో వాడు పని చేసుకుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఎపిసోడ్ అంతా చూస్తా మన బూమ్ ఆ ఎండింగ్ వస్తుంది ఎపిసోడ్ 1 అనేది. అది చూడంగానే మైండ్ బ్లో అయిపోతుంది. అండ్ డెఫినెట్లీ బెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ డీమన్ స్లేయర్ నుంచి, దాంట్లో డౌటే లేదు. సో ఇక నెక్స్ట్ యానిమే చూసుకుంటే డెత్ పరేడ్. సో డెత్ పరేడ్ చూసుకుంటే మీకు ఓన్లీ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఈ యానిమే విషయానికి వెళ్ళిపోతే డెఫినెట్లీ క్రేజీ యానిమే భయ్య. యాక్చువల్గా డెత్ పరేడ్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చూస్తున్నా ఎపిసోడ్ 1 బాగానే ఉంది, కానీ దీన్ని ఎందుకు ఎంత లేపుతారో అనుకున్నా యానిమేని యాక్చువల్గా. బట్ వన్స్ ఆ ఎపిసోడ్ 1 ఎండింగ్ వచ్చిన తర్వాత మైండ్ బ్లో అయిపోయింది. అరే ఏంట్రా ఇది, ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు, అసలు ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదని నేనైతే మైండ్ నాకు చెప్తున్నాను కదా. డెత్ పరేడ్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఇదే ఫీల్ అయ్యాను. ఎపిసోడ్ 1 చూస్తున్నప్పుడు ఇదే ఉంది, ఎందుకు ఎంత లేపారు అనుకున్నా. బట్ వన్స్ ఆ ఎపిసోడ్ 1 ఎండింగ్ వచ్చిన తర్వాత మైండ్ బ్లో అయిపోయింది. అండ్ ఆబ్వియస్లీ ఇది ఆ ప్లేస్లో అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా యానిమే ఎలా ఉంటుందంటే యానిమే కూడా చాలా బాగుంటుంది. 12 ఎపిసోడ్సే, మీకు ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క క్రేజీ స్టోరీని చెప్తాయి అండ్ అంతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తాయి. సో వెళ్ళిపోయి వెంటనే చూసేయండి, మీరైతే అస్సలు రిగ్రెట్ అవ్వరు గైస్. ఎస్, సో ఇక మన నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే డెవిల్ మ్యాన్ క్రై బేబీ. సో ఇది చూసుకుంటే 10 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈ 10 ఎపిసోడ్స్ తోటి ఇది కూడా ఎండ్ అయిపోయింది. అండ్ డెవిల్ మ్యాన్ క్రై బేబీ యాక్చువల్గా నెట్ఫ్లిక్స్ యానిమే అండ్ ఈ యానిమే మీద నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఒకప్పట్లో. ఇన్ఫ్యాక్ట్ సబ్స్క్రైబర్స్ ఒకరిద్దరు చాలాసార్లు చెప్పారు చూడు బాగుంటుందని చెప్పి. వాళ్ళు చెప్పారన్న ఉద్దేశంతో సరే ట్రై చేద్దామని ఓపెన్ చేశాను. అండ్ ఆ ఎపిసోడ్ 1 వల్ల నాకు వెంటనే 10 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. బట్ ఎపిసోడ్ 1 ఇచ్చిన ఫీలింగ్ త్రూ అవుట్ ద సిరీస్ అయితే ఇవ్వలేకపోయింది. అలా అని చెప్పి తక్కువ అంచనా వేయట్లేదు, యానిమే బాగానే ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ, అంటే అందరికి ఎక్కదు. కొంతమంది సెలెక్టెడ్ ఆడియన్స్ మాత్రమే చూడగలరు ఇలాంటి సిరీసెస్. అండ్ డెవిల్ మ్యాన్ క్రై బేబీ అలాంటిదే. అంటే దీని ఎపిసోడ్ 1 కానీ చెప్తున్నాను, ఎపిసోడ్ 1 చూసిన తర్వాత మీకు ఒక వేడ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైము ఈ సిరీస్లో బెస్ట్ ఎపిసోడ్ అంటే అదే ఆ 10 ఎపిసోడ్లలో. ఎస్, ఈవెన్ లాస్ట్ ఎపిసోడ్ కూడా నాకు నచ్చలేదు. ఫస్ట్ ఎపిసోడ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అంత బాగుంటుంది ఫస్ట్ ఎపిసోడ్. బట్ స్టిల్ డెవిల్ మ్యాన్ క్రై బేబీ బాగానే ఉంటుంది, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. బట్ యాజ్ ఎ సెడ్ అందరూ చూడలేరు. ఒకసారి ప్లాట్ చూసి లేదా ఎపిసోడ్ 1కి ట్రై ఇచ్చి మీరు చూడగలరు అనుకుంటేనే చూడండి. దీంట్లో ఉండే స్టఫ్ అయితే చాలా వేడ్గా అండ్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. అండ్ ఇక నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే నింజా కమి.
ద బిగ్గెస్ట్ ఎపిసోడ్ 1 డెబ్యూట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వరస్ట్ ఎండింగ్. లైక్ లిటరల్లీ నింజా కామిక్ గురించి చెప్పాలంటే ఎపిసోడ్ 1 చూస్తున్న ప్రతి ఒక్కడు యూట్యూబ్ వీడియోలు చేశాడు సోషల్ మీడియాలో. అసలు యూట్యూబ్లో పెద్ద పెద్ద వీడియోలు పట్టించుకోనోడు కూడా చేశాడు. ఆ రేంజ్లో అనిపించింది ఎపిసోడ్ 1. బట్ బూమ్, తర్వాత 4 ఎపిసోడ్స్ దాటిన తర్వాత నుంచి ఇది ఎంత ఘోరంగా పడిపోయిందంటే సిరీస్ అందరూ తిట్టడం మొదలు పెట్టారు. అసలు ఏంట్రా ఇది, గ్రేటెస్ట్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే అయ్యే ఛాన్స్ ఉన్న యానిమేని కంప్లీట్లీ రూయిన్ చేశారని చెప్పి. ఎస్, సో నింజా కామోయ్ ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ మాస్టర్ పీస్ అనే చెప్పొచ్చు. నో వర్డ్స్, అంత బాగుంటుంది. లైక్ సింపుల్ ప్లాటే, బట్ ఆ యానిమేషను, ఆ కొరియోగ్రఫీ అండ్ ఆ ఎపిసోడ్ డైరెక్షను చూస్తున్నంతసేపు ఆ ఎపిసోడ్ 1 ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. బట్ వన్స్ ఒక 4 ఎపిసోడ్స్ దాటిందంటే లిటరల్లీ డిసప్పాయింట్మెంట్. లిటరల్లీ అసలు నింజా కామిక్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఘోరంగా ఉంటుంది. సో నేను ఒకటే చెప్తాను, నింజా కామిక్ని అవాయిడ్ చేసేయండి. మీరు కూడా అలాగే డిసప్పాయింట్ అవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. బికాస్ ఎపిసోడ్ 1 బెస్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ అలా అని చెప్పి సిరీస్ ఓవరాల్గా రోతగా ఉంటే దాన్ని చూడాల్సిన అవసరం ఏముంది చెప్పండి. సో మన నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే సమ్మర్ టైం రెండరింగ్. ఇది చూసుకుంటే సీజన్ 1తో ఎండ్ అయిపోయింది. సీజన్ 1లో టోటల్ 25 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ సమ్మర్ టైం రెండరింగ్ ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోతే మాస్టర్ పీస్. లైక్ లిటరల్లీ మాస్టర్ పీస్ 10 out of 10 అన్నీ అంతే అనుకోండి ఈ లిస్ట్లో. బట్ అట్ ద సేమ్ టైం సమ్మర్ టైం రెండరింగ్ యానిమే విషయానికి వెళ్ళిపోతే ఓవరాల్గా మాస్టర్ పీస్ 10 out of 10. ఈ యానిమేని నేను ఒక్క తప్పు కూడా పట్టను. అసలు మాంగానే అంత బాగా అడాప్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైము ఇంత బాగుంటుందని ఈ యానిమేని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సమ్మర్ టైం రెండరింగ్ మాంగాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ ఇది యానిమే వస్తుంది అన్నప్పుడు కొంచెం భయపడ్డాను. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఫస్టే చెప్పారు మొత్తం అన్ని స్టోరీ మొత్తాన్ని సీజన్ 1లోనే కంప్లీట్ చేస్తారని. 25 ఎపిసోడ్స్ ఎలా కంప్లీట్ చేస్తారని భయపడ్డా. బట్ అడాప్ట్ చేసిన విధానం చూసిన తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యా. చాలా బాగా అడాప్ట్ చేశారు అండ్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. లిటరల్లీ యానిమే నాకైతే చాలా బాగా నచ్చింది కంపేర్ టు మాంగా. అంత బాగుంటుంది భయ్య సమ్మర్ టైం రెండరింగ్. అండ్ అట్ ద సేమ్ టైము ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్ బ్యూటీ. ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. ఎపిసోడ్ 1 స్టార్ట్ చేసినప్పటి నుంచే మీకు ఆ ఎపిసోడ్ 1 త్రూ ద ఎపిసోడ్ ఆ కన్ఫ్యూజింగ్ అట్ ద సేమ్ టైమ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. బట్ వన్స్ ఎపిసోడ్ 1 ఎండింగ్ వచ్చిన తర్వాత మీరేం ఫీల్ అవుతారో చెప్పనా, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఒక్క మినిట్ కూడా ఆగరు. అర్ధరాత్రి 3ంటికి చూస్తున్నా కానీ ఈ ఎపిసోడ్ చూసి పడుకుందాం అనుకున్నా కానీ ఎపిసోడ్ 1 ఎండ్ అయిన తర్వాత ఎపిసోడ్ 2 అయితే చూడకుండా ఉండరు. అంత క్రేజీ ఉంటుంది ఎపిసోడ్ 2 చూసుకుంటే, ఎపిసోడ్ 1 చూసుకుంటే. సో డెఫినెట్లీ దాన్ని బట్టి మీకు అర్థమైపో ఉండాలి దాంట్లో ఉండే స్టఫ్ ఏంటో. సో ఒక నెక్స్ట్ టైం విషయానికి వెళ్ళిపోతే ఓషినోకో. సో ఇది చూసుకుంటే దీంట్లో ఆల్రెడీ 2 సీజన్స్ వచ్చాయి అండ్ థర్డ్ సీజన్ కూడా అనౌన్స్ అయిపోయింది. ఓషినోకో ఎపిసోడ్ 1 గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ ఇది ట్రెండ్ సెట్ చేసింది. ఎపిసోడ్ 1 గంటన్నర ఉంటుంది. అండ్ ఆ గంటన్నర అనగానే అరే ఆల్మోస్ట్ సినిమా కదరా బాబు అనుకున్నారు అందరూ. అండ్ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత చెప్పింది ఏంటో తెలుసా, ఓషినోకోస్ ఎపిసోడ్ 1 ఈజ్ మాస్టర్ పీస్. అండ్ ఎపిసోడ్ 1 తర్వాత దాంట్లో చెప్పుకోవడానికి అంత పెద్ద స్టఫ్ ఏం లేదన్నారు చాలామంది. బట్ నన్ను అడిగితే ఓషినోకో ఓవరాల్గా తోపు ఉంటుంది. అండ్ ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ మాస్టర్ పీస్. ఎపిసోడ్ 1లో తన్నే ఎపిసోడ్ అసలు ఎక్కడా లేదు దాంట్లో. ఐ మీన్ ఓషినోకో ఇప్పటికీ నేను 2 సీజన్స్ చూస్తాను అండ్ మాంగా కూడా చదివాను. ఓవరాల్గా చెప్తున్నాను ఎపిసోడ్ 1 ఇచ్చిన బెస్ట్ ఎక్స్పీరియన్స్. మాంగాలో కొన్ని మూమెంట్స్ ఇచ్చాయా తప్ప ఆ రేంజ్ అయితే ఏది లేదనమాట. ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ బ్యూటీ అనమాట. బట్ అట్ ద సేమ్ టైం యానిమే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎపిసోడ్ 1 రేంజ్ కాదు, బట్ స్టిల్ బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రై చేయండి. ఓషినోకో ఈజ్ డెఫినెట్లీ మీరు బాగా నచ్చుతుంది మీకు. అండ్ సో ఇక నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే డెత్ నోట్. సో డెత్ నోట్ చూసుకుంటే 37 ఎపిసోడ్స్. అండ్ డెత్ నోట్ గురించి నేను పరిచయం చేయాలా, తెలుగు వాళ్ళకి ఆల్మోస్ట్ నరుటో, డెత్ నోటు, వన్ పీస్, డ్రాగన్ బాల్ ఇలాంటి అయితే బాగా తెలుసు. నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ చెప్తాను. డెత్ నోట్ ఎపిసోడ్ 1 లిటరల్లీ ఆ కాలంలో వచ్చినప్పుడు ఫ్యాన్స్ని అయితే పిచ్చోళ్ళని చేసేసింది ఆ యానిమే ఎపిసోడ్ 1 అయితే. ఎందుకంటే అది ఎపిసోడ్ 1 ఎండ్ అయిన విధానాలు చూసుకుంటే అంత క్రేజీగా అనిపిస్తుంది అనమాట. లైక్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ చేయడం కావచ్చు, అట్ ద సేమ్ టైం అక్కడ వాడంత ఘోరంగా తయారైపోవడం కావచ్చు. సో చాలా స్టఫ్ అయితే జరుగుతాయి అనమాట ఎపిసోడ్ 1లోనే. అండ్ అబ్సల్యూట్లీ బ్యూటీ అని చెప్పుకోవచ్చు. డెత్ నోట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. సో దాని గురించి అంతతో ఆపేద్దాం. సో ఇక నెక్స్ట్ టైం విషయానికి వెళ్ళిపోతే చైన్సా మ్యాన్. సో చైన్సా మ్యాన్లో చూసుకుంటే ఇప్పటివరకు ఓన్లీ 1 సీజనే వచ్చింది, 12 ఎపిసోడ్స్. అండ్ అట్ ద సేమ్ టైం చైన్సా మ్యాన్ ఎపిసోడ్ 1 ఎంత బాగుంటుందంటే, ఐ మీన్ దాని గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా. ఎపిసోడ్ 1లో ఎంత స్టఫ్ జరుగుతుందంటే ఊహించరు. అరే ఇంత జరిగింది ఏంట్రా బాబు, అరే ఇదేం స్టోరీరా, నేనేదో అనుకున్నాను షోనన్ కదా, సో ఒకలాగా ఉంటుందేమో అనుకుంటారు. బట్ వన్స్ ఆ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత ఇది బాబోయ్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ తోపు. అందుకే ఆ ఎపిసోడ్ 1 వల్లే అందరు సీజన్ 1 మొత్తం చూశారు.
బట్ చాలామంది కంప్లైంట్ చేసింది ఏంటంటే జపనీస్ ఫ్యాన్స్ ఆ యానిమేషన్ మాకు నచ్చలేదు, మాకు డండన్ టైప్ ఆఫ్ యానిమేషన్ కావాలని చెప్పి ఈ మధ్య కూడా చెప్పారనమాట. అందుకే డైరెక్టర్ మారిపోయారు, అన్నీ జరిగిపోయాయి. ఎనీవే చైన్సా మ్యాన్ ఇస్ మాస్టర్ పీస్ అండ్ నాకైతే చాలా ఇష్టం. చైన్సా మ్యాన్ మాంగా కూడా చదువుతున్నాయి ఇప్పటికీ. అండ్ ఆ ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ 10/10 అండ్ అట్ ద సేమ్ టైం టోటల్ సీజన్ కూడా 10/10. సో మీకైతే వెంటనే సజెస్ట్ చేస్తారు, ట్రై చేయండి. అయితే చైన్సా మ్యాన్ తెలుగు డబ్బు వస్తుందని చెప్పి ఒకప్పుడు ఒక కామెంట్ చేశాను అండ్ ఎప్పటికీ చెప్తున్నాను, చైన్సా మ్యాన్ తెలుగు డబ్బు వస్తుంది. బట్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎప్పుడో అనౌన్స్ అయింది, 1 year అయింది ఆల్మోస్ట్. బట్ ఎప్పటికి కూడా దాని నుంచి ఒక ఊసుకోవడం లేదు. చూద్దాం ఎప్పుడు వస్తుందో. సో ఇక నెక్స్ట్ టైం విషయానికి వెళ్ళిపోతే ఈ యానిమే ఎపిసోడ్ 1 ఏదైతే ఉందో ఫ్యాన్స్ని కంటదడి పెట్టేసింది భయ్య. వాళ్ళలో నేను కూడా ఒకరిని. అదే 2 Year Eternity. సో దీంట్లో 2 seasons ఉన్నాయి. 2 seasonsలో 40 episodes ఉన్నాయి. అండ్ 2 Year Eternity ఎపిసోడ్ 1 ఏదైతే ఉందో ఏడిపించడం, ఏడుపు అనేది ఒక చిన్న మాట దీంట్లో. ఎందుకంటే ఆ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత బాబోయ్ ఏంట్రా ఇది, అసలు నాకు ఎప్పటికీ అర్థం కాలేదు తెలుసా. నేను ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు చూశాను అండ్ ఆ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగాయి ఎపిసోడ్ ఎండ్ అయిపోయేలోపు. అంత బాధ కలిగిస్తుంది ఆ ఎపిసోడ్ 1 చూసుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం ఆ స్టోరీ ఏదైతే ఉందో అబ్సల్యూట్ మాస్టర్ పీస్ భయ్య. సో 2 Year Eternity ఈజ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ కలిగించే యానిమేస్. సో కొన్ని ఉంటాయి అండర్ రేటెడ్ 10/10 యానిమేస్, వాటిల్లో ఇదొకటి. మీరు ఎప్పటి వరకు చూడకపోతే చూడండి, ఎప్పటికీ లేట్ కాదు. ఎందుకంటే సీజన్ 3 కూడా ఈ సంవత్సరమే వస్తుంది అక్టోబర్లో చూసుకుంటే. సో దట్ మీన్స్ ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, మీరు ఎప్పటికీ కూడా దీన్ని ఎంజాయ్ చేయగలరు. సో వెంటనే 2 Year Eternity ట్రై చేయండి, ఇది అబ్సల్యూట్ మాస్టర్ పీస్. అండ్ దీని ఎపిసోడ్ 1 ఈజ్ గార్జియస్, లైక్ లిటరల్లీ చెప్తున్నాను. యానిమేషన్ వైజ్గా తోపు ఉంటుంది, క్యారెక్టర్స్, ఆ ఎన్విరాన్మెంట్ ఓవరాల్గా మనల్ని కంటతడి పెట్టించడం మాత్రం కన్ఫర్మ్. సో ట్రై చేయండి. సో ఇక నెక్స్ట్ యానిమేషన్కి వెళ్ళిపోతే ప్రామిస్ నెవర్ల్యాండ్. సో దీంట్లో మీకు 2 seasons తోటి ఎండ్ చేశారు, బట్ అబ్సల్యూట్లీ వరస్ట్ ఉంటుంది సెకండ్ సీజన్ యానిమే చూసుకుంటే. సో ఐ ప్రిఫర్ మాంగా అయితే చదవండి. సీజన్ 1 చూడండి, సీజన్ 1 తోపే. సీజన్ 1 ఎండ్ అయిపోయిన తర్వాత మాంగా అయితే చదవండి. అండ్ ఇంకా ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోతే ఎపిసోడ్ 1 ఈజ్ టెరిఫై, లైక్ భయం వేస్తుంది అనమాట. ఈ యానిమేకి ఇండస్ట్రీకి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఉంటే, యానిమేని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్రామిస్ నెవర్ల్యాండ్ ఎపిసోడ్ 1 చూస్తే మీకు డెఫినెట్లీ భయం వేస్తుంది. అండ్ మేబీ కొంతమందిని ట్రామటైజ్ చేయొచ్చు, ఎందుకంటే కొంతమంది చెప్పారు కూడా, బ్రో ఆ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత ఆ చిన్నపిల్లలు అలా చూసిన తర్వాత తట్టుకోలేకపోయా బ్రో, అసలు నా వల్ల కాలేదు అదే అని చెప్పి నాకు చెప్పారు కొంతమంది సబ్స్క్రైబర్స్. సో అందుకే చెప్తున్నాను, ప్రామిస్ నెవర్ల్యాండ్ ఎపిసోడ్ 1 ఈజ్ లైక్ బెస్ట్ వే టు ఇంట్రడ్యూస్ ఆ సిరీస్ని బెస్ట్ వేలో ఇంట్రడ్యూస్ చేయడం అంటే అదే భయ్య. ఎందుకంటే ప్రామిస్ నెవర్ల్యాండ్ మనం అప్పటి వరకు ఏమనుకుంటాం, లైక్ ఇట్స్ ఎ కిడ్ షో. సో చిన్నపిల్లలు ఉంటారు అండ్ వాళ్ళ గురించి ఉంటుందేమో అని చెప్పి అనుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ప్రామిస్ నెవర్ల్యాండ్ ఫస్ట్ టైం యానిమే చూసేటప్పుడు నేను అదే అనుకున్నా. అండ్ ఆ ఎపిసోడ్ 1 ఎండింగ్ వచ్చిన తర్వాత అయిపోయింది, నీ ఏంట్రా ఇది, ఎందుకురా ఇలా చేస్తున్నారు అనుకున్నా. బట్ వన్స్ ఆ స్టోరీ చదివిన తర్వాత వావ్ అనిపించింది. సో డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను, ఈజీలీ 10/10 సీజన్ 1. అండ్ ఆ తర్వాత మాంగా చదవండి. సీజన్ 2ని కంప్లీట్లీ అవాయిడ్ చేయొచ్చు. సో ఇక నెక్స్ట్ టైం విషయానికి లేకపోతే సన్నీ బాయ్. సో ఇది చూసుకుంటే 12 episodes ఉన్నాయి సీజన్ 1. అండ్ సన్నీ బాయ్ ఎపిసోడ్ 1 ఎంత బాగుంటుందంటే, ఈ ప్రపంచాన్ని మనకి దాన్ని బెస్ట్ వేలో ఇంట్రడ్యూస్ అయితే చేశారు. లైక్ నేను యానిమే చూస్తున్నంతసేపు, ఎపిసోడ్ 1 స్టార్ట్ చేసినంతసేపు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, లైక్ ఏం జరుగుతుందని చెప్పి. బట్ మ్యాడ్ హౌస్ నుంచి వచ్చింది, డిఫరెంట్ ఆర్ట్ స్టైల్, ఒక క్రేజీ ఎస్థెటిక్ వైబ్స్ అయితే ఇస్తుంది. సో దీన్ని ట్రై చేద్దామని చెప్పి అనుకునే చూస్తున్నాను. అండ్ ఎపిసోడ్ 1 ఎండ్ అయిపోయేలోపు ఫిక్స్ అయిపోయాను, ఇది డెఫినెట్లీ 10/10 యానిమేరా. అండ్ డెఫినెట్లీ ఈ ఎపిసోడ్ 1 బెస్ట్. సో దీన్ని అయితే మర్చిపోకూడదు, యానిమేని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని చెప్పి. అండ్ సన్నీ బాయ్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్. ట్రై ఇవ్వండి, మీరు కూడా బాగా నచ్చుతుంది. సో ఇక నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే లింక్ లిక్. సో లింక్ లిక్లో ఆల్రెడీ 3 seasons 2 seasons వచ్చాయి. నేనైతే సెకండ్ సీజన్ చూసి ఆపేసాను, థర్డ్ సీజన్ ఇంకా రాలేదనుకుంటా. సో లింక్ లిక్ ఎపిసోడ్ 1 గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇది యానిమే కాదు భయ్య, బై ద వే ఇది డాంగ్వా చైనీస్ది. సో ఆయన ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే ఆయన ఎపిసోడ్ 1 అంత తోపు ఉంటుంది కాబట్టి. లైక్ లింక్ లిక్ ప్రపంచం గురించి తెలియకుండా చూడండి మీరు, లైక్ వాడు చెప్తాడు, ఈడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడని వాడి దగ్గరికి వెళ్ళకండి. సో లింక్ లిక్ని అయితే ఎటువంటి 0 ఎక్స్పెక్టేషన్ తోటి యానిమే పరిచయం లేకుండా వెళ్ళిపోండి. అండ్ లింక్ లిక్ ఎపిసోడ్ 1 అబ్సల్యూట్లీ మీకు 10/10 అయితే ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. లైక్ ఆ ఎపిసోడ్ 1 మనకి స్టోరీని అయితే అర్థమైపోయేలా చేస్తుంది. క్యారెక్టర్స్ అన్ని జాయిస్గా ఉంటాయి అండ్ ఎపిసోడ్ 1లోనే మీకు క్యారెక్టర్స్ని ఎంజాయ్ చేస్తారు. ఆ స్టోరీ మంచి ఫ్లోలో వెళ్తున్న బాగుంటుంది. బట్ వన్స్ ఎండింగ్ వచ్చేలోపు ఆ రియాలిటీని అయితే అర్థం చేసుకోగలుగుతారు అండ్ అది ఇంకా బాగా అయితే నచ్చుతుంది అనమాట. సో డోంట్ మిస్ ఇట్. సో నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే అటాక్ ఆన్ టైటన్. సో అటాక్ ఆన్ టైటన్ చూసుకుంటే ఎండ్ అయిపోయింది యానిమే. అండ్ యానిమే గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, యానిమే తోపు ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ అటాక్ ఆన్ టైటన్కి నేను పెద్ద ఫ్యాన్ని అంటిల్ సీజన్ 3 వరకు నాకు లిటరల్లీ ఇది 10/10 యానిమే మాస్టర్ పీస్ అనమాట. ఆ తర్వాత నాకైతే పెద్ద నచ్చలేదు. చెప్తున్నాను కదా సార్, నా ఒపీనియన్ మాత్రమే. అటాక్ ఆన్ టైటన్ తక్కువ చేయట్లేదు.
ఆ తర్వాత వచ్చింది మాస్టర్ పీస్, తోపు తురుమనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. బట్ యాజ్ ఎ సెడ్ అటాక్ ఆన్ టైటాన్ ఎపిసోడ్ 1 ఏదైతే ఉందో నాకైతే భయమేసింది. హానెస్ట్‌గా చెప్తున్నాను. సో నేను యానిమే స్టార్ట్ చేసిన ఎర్లీ స్టేజ్‌లో చూశాననమాట. లైక్ 2016, 17లో నేను యానిమే చూసింది. అండ్ ఆ టైంలో నేను పెద్ద పెద్ద యానిమేస్ అన్ని కంప్లీట్ చేశాను. లైక్ బిగ్ 3 అయిపోయింది, డ్రాగన్ బాల్ అయిపోయింది. అండ్ ఆ టైంలో మై హీరో అకాడమీ, న్యూ జనరేషన్‌లో హైక్యూ, సో ఇవన్నీ చూసేసాను. సో తర్వాత ఏం చూడాలా అని చెప్పి అనుకుంటుంటే అప్పుడు అటాక్ ఆన్ టైటాన్ సజెషన్స్‌లోకి వచ్చింది. అండ్ దాని ఎపిసోడ్ 1 చూసిన తర్వాత టెరిఫై అయిపోయాను. ఇదేంట్రా ఎలా ఉందేంట్రా బాబోయ్! నాకు అప్పటికి నేను చూసిన యానిమేస్ కొన్నే. అండ్ ఆ లిస్టులో నరుటో తర్వాత బెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అనిపించిన ఫీలింగ్ ఇదే. చెప్తున్నాను ఫస్ట్ ఎపిసోడ్. లైక్ నరుటో ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అబ్సల్యూట్ మాస్టర్ పీస్. అండ్ ఆ ఎపిసోడ్ 1 కలిగించిన ఫీలింగ్ తర్వాత ఎన్నో యానిమేస్ చూసాను, అన్నీ ఆ రేంజ్ ఇవ్వలేకపోయాయి. బట్ ఓవరాల్ సిరీస్ ఇచ్చాయి అనుకోండి. బట్ ఆ తర్వాత ఆ రేంజ్ ఎపిసోడ్ 1 ఎక్స్పీరియన్స్ కలిగించిందంటే నాకు అబ్సల్యూట్లీ అటాక్ ఆన్ టైటానే. ఆ ఎపిసోడ్ 1 ఏంటి భయ్యా, అంటే మనుషుల్ని ట్రామటైజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారా? సో లైక్ ఆ ఎపిసోడ్ 1 నాకు ఇంకెందుకు దాని గురించి మాట్లాడితే స్పాయిలర్స్, కానీ అటాక్ ఆన్ టైటాన్ ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్ అనమాట. అండ్ ఆ స్టోరీని అంత బాగా బిల్డ్ చేశారంటే ఆ ఎపిసోడ్ 1 నుంచే మొత్తం స్టార్ట్ అవుతుంది. అండ్ వావ్ ఇప్పటికీ మర్చిపోలేను అటాక్ ఆన్ టైటాన్ ఎర్లీ స్టేజ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ బెస్ట్ అంతే. సో ట్రై ఇవ్వండి. సో ఇక నెక్స్ట్ టైం విషయానికి వెళ్ళిపోతే జామ్ 100. సో దీంట్లో ఓన్లీ 1 సీజన్ వచ్చింది. అండ్ ఐ హోప్ సీజన్ 2 రావాలని. ఆ స్టూడియో అయితే సీజన్ 2 చేస్తుందో లేదో కూడా తెలియదు, కొత్త స్టూడియో. బట్ ఆ స్టూడియోకి దండం పెట్టుకోవాలి భయ్యా, ఏ రేంజ్లో చేశారు జామ్ 100ని. ఆ ఎపిసోడ్ 1 ఏంటి బాబోయ్, అసలు జామ్ 100 ఆర్ట్ డైరెక్షన్ వైజ్గా ఇట్స్ ద బెస్ట్ అంతే, దాంట్లో డౌట్ లేదు. ఇది ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ మొత్తం, ఈ లిస్ట్ అంతాలో బెస్ట్ డైరెక్షన్ ఉన్న ఎపిసోడ్ ఆబ్వియస్లీ ఎపిసోడ్ 1లో ఇదే జామ్ 100. ఎందుకంటే ప్లాట్ గురించి చెప్పట్లేదు, డైరెక్షన్ గురించి. ఎపిసోడ్ స్టార్ట్ అవడమే మనకి హీరో యొక్క దరిద్రపు లైఫ్ గురించి అర్థమైపోతుంది. అండ్ ఆ డైరెక్షన్ ఎలా చూపిస్తారంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్గా మారుస్తారు. ఏది గుర్తుపెట్టుకోండి, లైక్ వాళ్ళ లైఫ్ వర్స్ట్ ఫేజ్లో ఉన్నంత బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తారు మనకి. బికాస్ వాళ్ళ లైఫ్లో కలర్సే లేవు, వాడు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాడు లైఫ్ని అని చెప్పి. బట్ వన్స్ వాడు రియలైజ్ అవుతాడు వాడు లైఫ్ మారబోతుంది ఒక ఈవెంట్ వల్ల అని చెప్పి. అండ్ ఆ ఈవెంట్ ఏదో మీరు చూసి తెలుసుకోండి. అండ్ అప్పుడు వాడు నవ్వడం స్టార్ట్ చేస్తాడు అండ్ ప్రపంచం అంతా కలర్స్గా మారుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, జామ్ 100 ఎపిసోడ్ 1 ఈజ్ 10/10 అండ్ లిటరల్లీ తోపు. ఆ తర్వాత సీజన్ 1 మొత్తం అదే రేంజ్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంటు, ఆ క్యారెక్టర్స్ బాబు ఏ మాత్రం తగ్గదు భయ్యా. ఇట్స్ బెస్ట్ అంతే. చూసేయండి, అసలు మిస్ అవ్వకండి జామ్ 100ని. మీకు తోపు ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది, దాంట్లో డౌటే లేదు. సో ఇక నెక్స్ట్ అనిమే విషయానికి వెళ్ళిపోతే అకామెగా కిల్. సో ఇది చూసుకుంటే 24 ఎపిసోడ్స్ ఉంటాయి. సీజన్ 1 తోటి ఎండ్ అయిపోయింది. అకామెగా కిల్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్య మీరు అందరూ. సో ఏ క్యారెక్టర్ని లవ్ చేయకండి, ఏ క్యారెక్టర్కి క్లోజ్ అవ్వకండి, ఏ క్యారెక్టర్ తోటి ఎఫెక్షన్ పెట్టుకోకండి ఈ సిరీస్లో. ఎందుకంటే మీ మంచి కోసమే చెప్తున్నా, ఇంకంతే. సో ఇప్పుడు వెళ్ళిపోతే అకామెగా కిల్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎపిసోడ్ 1 ఈజ్ లైక్ ఎలా అంటే నేను చూస్తున్నా ఇది నార్మల్ సిరీస్ ఏమో అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ ఆ ఎండింగ్ వచ్చేలోపు ఇది నార్మల్ సిరీస్ కాదు, ఇది మనల్ని ఖచ్చితంగా ముంచే సిరీస్ అని ఫిక్స్ అయిపోయా. ఎలా అంటే ఎపిసోడ్ 1 ఎండింగ్ బాబోయ్ ట్రామటైజ్ చేసేస్తుంది, ఇది కూడా ఇంకొక వైపు చూసుకుంటే. సో అబ్సల్యూట్లీ అకామెగా కిల్ మీ చాయిస్ అయితే చూడాలనుకుంటే చూసేయండి. బట్ ట్రామటైజింగ్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్, సో దాన్ని మైండ్లో పెట్టుకొని చూడండి. సో ఇక నెక్స్ట్ టైం విషయానికి వెళ్ళిపోతే హెల్సింగ్ అల్టిమేట్. సో హెల్సింగ్ అల్టిమేట్ విషయానికి వెళ్ళిపోతే నేను హెల్సింగ్ సిరీస్ చెప్పట్లేదు, హెల్సింగ్ అల్టిమేట్ ఒక్కటే 10 ఎపిసోడ్స్ నేను ఇదే చూశాను కాబట్టి. అండ్ హెల్సింగ్ అల్టిమేట్ విషయానికి వెళ్ళిపోతే దీని ఎపిసోడ్ వల్ల నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగించిందంటే లైఫ్లో ఇంకొకసారి ఇలాంటి క్యారెక్టర్ని మిస్ అవ్వకూడదు బాబోయ్. హెల్సింగ్ అల్టిమేట్ ఈజ్ లైక్ లిటరల్లీ తోపు తురుము అన్నీ వచ్చేస్తాయి అనమాట లెక్కలోకి 10/10 ఈజీలీ. సో ఆబ్వియస్లీ ఒకటే చెప్తున్నాను, హెల్సింగ్ అల్టిమేట్ని నేను స్పాయిలర్ చెప్పదలుచుకోలేదు బికాస్ ఇట్స్ ఏ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చూసేయండి. బట్ ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్ అండ్ ఆ 10 ఎపిసోడ్స్ మీకు తోపు అనిపిస్తాయి. స్టూడెంట్ మ్యాడోస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, వాళ్ళు ఏదైతే చేస్తారో యానిమేస్ అన్నీ తోపు ఉంటాయి. సో ఇక మన నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే సో మాబ్ సైకో 100. సో మాబ్ సైకో 100 చాలామంది ఇంక్లూడ్ చేయరు ఎపిసోడ్ 1ని. ఎందుకు చేయట్లేదో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు భయ్యా వీళ్ళు క్రియేటర్స్ కూడా. లైక్ మాబ్ సైకో 100 ఎపిసోడ్ 1 ఎవడన్నా చూసాడా, అర్థం చేసుకున్నాడా? లైక్ ఆ ఎపిసోడ్ 1 మనకు చెప్పేది ఏంటంటే ఆ స్టోరీలోకి ఎంత బాగా తీసుకెళ్తుందో చూడండి. ఆ డైరెక్షన్ని, ఆ క్యారెక్టర్స్ని పరిచయం చేసే విధానం కావచ్చు. అండ్ ఆ ఎపిసోడ్ 1 ఎంత బాగుంటుంది. లైక్ లిటరల్లీ మనం ఎక్స్పెక్ట్ చేయం మాబ్ సైకో ఎలా ఉంటుందని చెప్పి. అండ్ ఆ ఎపిసోడ్ 1 ఈజ్ 10/10 ఫర్ మే. అండ్ ఆ తర్వాత ఎవ్రీ ఎపిసోడ్ అంతే. లైక్ ఎలా అంటే ఫస్ట్ ఎపిసోడ్ మీకు క్రేజ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. ఆ తర్వాత ఎపిసోడ్స్ అన్నీ స్లోగా ఈవెంట్ని అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్తాయన్నమాట. అండ్ బూమ్
లాస్ట్ ఒక 4-5 ఎపిసోడ్లు ఎలా ఉంటాయంటే వీటిని తన్నే ఎపిసోడ్లు ఇంకోటి ఉండవేమో రా బాబు అనే రేంజ్ అయితే కలిగిస్తుంది. సో మోబ్ సైకో ఎపిసోడ్ 1 కూడా అబ్సల్యూట్ 10/10 ఫర్ మీ. సో చెక్ చేసేయండి. ఇక ఫైనల్ యానిమే విషయానికి వెళ్ళిపోదామండి. దీని వరకు ఇప్పటి వరకు దీన్ని ఆపాను బికాస్ మీ అందరూ కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారని. అదే నరుటో. ఎస్, నరుటో ఎపిసోడ్ 1 ఈజ్ లైక్ సిరీస్కి ఫ్యాన్స్ చేసేసేది ఆ ఎపిసోడ్ 1 ఒక్కటే. నరుటో ఎపిసోడ్ 1 ఎంత బాగుంటుందంటే లైక్ నాకు తెలిసినంత వరకు ఆ కాలంలో ఏదైతే పాతకాలపు యానిమేస్ ఉన్నాయో ఏ యానిమేలో కూడా ఇలాంటి ఎపిసోడ్ 1 లేదు, ఇలాంటి స్టార్ట్ అయితే లేదు. లైక్ ఎలా ఉంటాయంటే అన్నీ కొంచెం టైం తీసుకుంటాయి పాత స్టోరీస్ అన్ని స్టోరీని చెప్పడానికి. సో ఎలా అంటే ఇప్పుడు మనం సపోజ్ డ్రాగన్ బాల్నే తీసుకుందాం. డ్రాగన్ బాల్ స్టార్టింగ్లోనే ఏం జరిగిపోదు, లైక్ చాలా టైం తీసుకుంటారు స్టోరీ చెప్పడానికి. అండ్ అట్ ద సేమ్ టైం మనం వన్ పీస్ విషయానికి వెళ్ళిపోయినా బ్లీచ్ విషయానికి వెళ్ళిపోయినా కొంచెం టైం తీసుకుంటారు. బ్లీచ్లో కొంచెం త్వరగానే వస్తుంది అనుకోండి ఎర్లీ స్టేజ్లోనే స్టోరీ, బట్ టైం తీసుకుంటారు స్టోరీ చెప్పడానికి. బట్ నరుటో అలా కాదు, లైక్ లిటరల్లీ స్టార్టింగ్ పాయింట్ నుంచే మీకు వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు అర్థమైపోతుంది, అలా ఉంటుందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. లైక్ అంతమంది నరుటోలంతా వచ్చి ఒక్కసారిగా అండ్ అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంటే ఎలా హై ఇస్తుంది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం యానిమేకి ఫ్యాన్ అయింది ఎందుకే, ఆ నరుటో ఎపిసోడ్ 1 చూసి ఈ యానిమేషన్ మిస్ అవ్వకూడదా ఎలాంటివి అని చెప్పి ఆ రేంజ్లో హైప్ అయితే వచ్చింది. నేనే కాదు, యానిమే చూసిన ప్రతి ఒక్కరిని అడగండి నరుటో ఎపిసోడ్ 1 ఎలా ఉంటుంది బ్రో అంటే, ఆ ఎపిసోడ్ 1 బ్రో మన నరుటోలకి లాక్కెళ్ళిపోయేదని చెప్పి చెప్తారు. అండ్ ఈ వీడియోతో ఇంతటితోటైతే లిస్ట్ ఎండ్ అయిపోయింది. సో వీటిల్లో ఏవి మీరు చూశారు, మీ దృష్టిలో ఏది బెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే తెలపండి. యాజ్ ఎ సెడ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అండ్ ఇదైతే నా ఒపీనియన్. అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలపండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం ఉంటుంది. బాబాయ్. లిటిల్ చీప్ పీపుల్ ఎలా ఉన్నారు? సో మీరు తమిళ చూడగానే అర్థమైపోయి ఉండాలి. ఎస్ టాప్ సారీ కచ్చా బ్రో. సో హలో లిటిల్ చీప్ పీపుల్ ఎలా ఉన్నారు? సో మీరు తమిళ చూసుకోగానే అర్థం సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. హలో లిటిల్ చీప్ పీపుల్ ఎలా ఉన్నారు? సో తమిళ చూసుకోగానే తెలుగు కూడా రావట్లేదు మాట్లాడడం. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. హలో లిటిల్ చీప్ పీపుల్ ఎలా ఉన్నారు? సో తమిళ చూసుకోగానే చూసి ఉండగానే సమ్ తమిళ ఓకే ఈసారి ఖచ్చితంగా చెప్తా బ్రో. ఒకసారి కట్ చేసి. సో హలో లిటిల్ చీప్ పీపుల్ ఎలా ఉన్నారు? సో తమిళ చూడగానే అర్థమైపోయి ఉండాలి. ఇది టాపిక్ మర్చిపోయా. ఓకే యానిమేస్ విత్ బెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్. ఓకే బ్రో రెడీ.